5గురం ఎమ్మెల్యేలు ఉన్నాం సార్. కానీ చాలా మంది గిరిజనులు ఈ రోజు కూడా డోలీ మోతలతో ఉన్నారు. తమరు మొన్న చెప్పారు సార్, ఒక ఆర్డర్ ఇచ్చారు డోలీ మోతలు ఉండకూడదు అని. కనెక్టివిటీ రోడ్స్ వస్తే డోలీ మోతలు ఉండవు సార్. మా గిరిజన సోదరి మందులు కూడా ఒక 2 కోరికలు కోరుతున్నారు సార్. ప్రతి ఊర్లో కూడా దయచేసి స్కూల్ ఉండే విధంగా జీవో నెంబర్ 3ని గత ప్రభుత్వం కర్కశంగా జీవో నెంబర్ 3ని తోసేస్తే సుప్రీంకోర్టులో కొట్టేసిన దాన్ని కనీసం దాని మీద విచారణ కూడా చేపట్టకుండా వదిలేశారు సార్. ఇలాంటివన్నీ కోకలు ఉన్నాయి, తమకు తెలుసు. మాకంటే మీకే గిరిజనుల గురించి ఎక్కువగా తెలుసు. ఎందుకంటే బయట మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం, గిరిజనుల బ్రతుకుల్లో అందరికీ ఇల్లులు కావాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అందరికీ ఇల్లు ఇస్తామని ఒక్క ఇల్లు కూడా ఒక్క గిరిజనుడికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు సార్. ఒక్క నీటి సదుపాయం గాని, రోడ్ల సదుపాయం గాని, ఇల్లు సదుపాయం గాని ఏదీ లేకుండా 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేసిన